స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తన ఉద్యమ పోరాటాలతో జాతీయ స్థాయిలో ఘన కీర్తిని గాంచిన మహానాయకుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న అని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల రమణ కొనియాడారు. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుత్తుల రమణ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని, వారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ వారి బాటలోని నేటితరం ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, ధన్వంతరి నాయ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, బీసీ నాయకులు జోగా రాజు, కాళ్లకూరి నాగేశ్వరరావు, మల్లువల్స వీర్రాజు, మైగాపుల వంశీరాము నాయుడు, ఎస్ సునీల్, అగ్రహారపు సతీష్, మట్టపర్తి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వారు చేసినటువంటి సేవ, త్యాగం ఇవన్నీ కూడా ఈ రోజునటువంటి యువత వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈరోజు ఈ రాష్ట్రంలో 60% బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారని, ఈ యొక్క మనోధైర్యం వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్కి ఆ రోజు గౌతు లచ్చన్న గారు ఇచ్చినటువంటి సందేశాలే ఈ రోజు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారు. కాబట్టి మనోధైర్యం, వారికి ఏదన్నా ఒక కులానికి అన్యాయం జరిగింది, ఆ కులానికి ఇలాగా కించపరిచినట్టుగా కానీ ఏ కులాన్ని కూడా బ్యాక్వర్డ్ క్లాస్లో కించపరిచినా ఆయన ముందుండి ఉద్యమం చేసేవారు, వారితో క్షమాపణ చెప్పించే వరకు కూడా వదిలేవారు కాదు. అటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు. ఆయన గురించి ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వారి యొక్క జీవిత చరిత్రను కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేశవ శంకరరావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. మరి ఆయన గురువు గారు ఎన్టీ రంగారావు పోటీ చేయడం కోసం ఎంపీగా రిజైన్ చేసి ఆ గురువు గారిని ఆ స్థానం నుంచి నెగ్గిన మహానుభావుడైన మరి ఆ మహానుభావుని జన్మదినం మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పార్టీ బీసీ పార్టీ పిలుపున్నారు. వాళ్ళ అమ్మాయి గారు గౌత శిరీష్ గారు మరి శ్రీకాకుళం ఏరియా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి కుమారు కూడా గౌతు శ్యామచంద్ర శివాజీ గారు కూడా కంటిన్యూగా ఎమ్మెల్యే చేసి ఒక టైంలో పార్టీ టికెట్ రాకపోయినా తీసుకోకుండా శివాజీ గారు, చంద్రనాయుడు గారు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. మరి కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకోవాలని కోరుతూ ఇంకా మా శంకరరావు కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయమని పిలుపునిచ్చి ఆయన కూడా మెయిన్ ఆఫీస్లో ఈరోజు అమరావతిలో చేయడం జరిగింది. అధ్యక్షుల మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గౌరవాతిథిగా ఆంజనేయం చేస్తారు. దానివల్ల మిగిలిన బీసీల పెద్దలందరితో పాటు ఈరోజు లచ్చన్న గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జీవిత చరిత్ర గుణపాఠంగా తీసుకుని ఈరోజు ఏదైతే వర్మగారు చెప్పారో ఆ విధంగా యూత్ ఏదైతే యువకులు ఉన్నారో యువకులు ఆయన బాటలో నడిచి ఈ బీసీ కులాలని కొంచెం ముందు తీసుకెళ్లే ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా గౌతు లచ్చన్న గారి యొక్క జీవిత చరిత్రని ఈ పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక పాఠ్యాంశంగా పెడితే ఇది కొంచెం జనాల్లోకి బాగా వెళ్ళి కొంత బీసీ కులాలకి న్యాయం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇటువంటి నాయకుల యొక్క జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా ఈ ప్రైమరీ స్కూల్స్లో పెట్టాలని చెప్పి మా ఆలోచన. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారు నడిచిన మాటలో జయంతో వర్ధంతో చేసుకోవడం కాకుండా ఈ యొక్క దీన్ని మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి బీసీ సంఘాలని బలోపేతం చేయవలసిన అవసరం ఎంత ఉంది. ఈ విధంగా తెలియజేసుకుంటుంది.